జై స్వరాజ్య టీవీ వాళ్ళ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా కేజీబీ ఉద్యోగులు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి ఈ ఉద్యోగులందరూ కూడా పూర్తి మద్దతుగా మేము బీసీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ గా మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ 15 రోజుల నుండి నిరవధికంగా నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా మేము మరి అభినందిస్తున్నాము. వారి యొక్క కోరుకున్నటువంటి సమస్యలు వారికి సాధ్యమైనంత మేర ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి అమలు చేయాలి. ఎందుకంటే సీఎం గారు మరి గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఏదైతే మనం చేపట్టిందో మరి అది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కస్తూరిబా స్కూల్లో విద్యార్థులు చాలా మంది 1,200,000 సుమారుగా 1,25,000 మంది విద్యార్థులకు మరి అనేకమైనటువంటి సేవలు చేస్తూ మరి బడుగు బలహీన వర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్థాపించి 2004 లోపల కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి వారికి ఇలాంటి వెట్టి చాకిరి చేసుకుంటూ వారు కనీసమైనటువంటి వసతులు లేకుండా గురీలుగా పాపం ఉండి మరి అమ్మాయిలకు ఎంతో సేవ చేస్తున్నారు. వారి కనీసం పశు సేవలు లేవు, కనీసం మరి వారికి ఉన్నటువంటి ఆరోగ్య కార్డ్స్ లేవు. మరి ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఎంత పని అయితే ఉన్నదో అంత పనిని వాళ్ళు మీదేసుకొని ఇవాళ చేస్తున్నారు. మరి విద్యారంగంలోనే కీలకమైన పాత్ర పోషించినటువంటి వీరందరినీ కూడా మరి విద్యాశాఖ లోపల విలీనం చేసుకోవాలి. విలీనం చేసుకొని వారికి టైం స్కేల్స్ ఇవ్వాలి. గ్రాడ్యువల్ గా కూడా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాము, గతంలో మనం వైద్య శాఖలో గాని విద్యాశాఖలో గాని వివిధ రంగాల్లో ఎంతో మందిని మరి కాంట్రాక్ట్ గా తీసుకొని గెస్ట్ గా తీసుకొని వారందరినీ కూడా ఇవాళ రెగ్యులరైజ్ గా కూడా ప్రభుత్వం చేసింది. అవన్నీ కూడా మనకు దాఖలాలు కనిపిస్తున్నాయి. మరి వీరు ఏం పాపం చేశారని మరి మనం అనుకోవాలి ఒకసారి. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చెప్తున్నది, మేమంతా కూడా బాలికల విద్యను వ్యాపించేస్తాము, బడుగు బలహీన వర్గాల కొరకు మేము పాటుపడతాము, బీద వర్గాలకు మేము పాటుపడతాము ఇవన్నీ అంటున్నది. కాబట్టి దయచేసి వాళ్ళకే మరి ప్రభుత్వం లోపల సగభాగం ఉన్నటువంటి మహిళలకు విద్యను అందించే భాగం లోపల వాళ్ళ కృషిని అభినందనీయంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ కోరికలు కూడా మరి జెన్యూన్ గా చెప్పుకోవచ్చు. మరి వాళ్ళు ఏం గొంతైన కోరికలు కోరట్లేదు, మినిమం టైం స్కేల్ అడుగుతున్నారు, క్రమేణా రెగ్యులరైజ్ చేయమంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి అవకాశాలు జీతపత్యాలన్నీ కూడా క్రమేణా ఇవ్వమంటున్నారు. అంతేగాని వారికి ఏం లేదు. కాబట్టి మరి మేమందరం పూర్తిగా మరి మొత్తం కళాశాలలో గాని మొత్తం అన్ని రకాలుగా ఉండేటువంటి బీసీ ఎంప్లాయీలను ప్రైవేట్ అందరూ కూడా వీరికి సంపూర్ణమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మెలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు మరి మేము సంఘీభావం తెలుపుతున్నాము. మరి భవిష్యత్తులో వెంటనే వీళ్ళందరి మరొకసారి ఎస్ఎస్ఏ ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి తక్షణమే ప్రభుత్వము ఈ అసెంబ్లీలో నడుస్తున్నాము, ఈ అసెంబ్లీలోనే వారికి మంచి తీపి కబురు చెప్పాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. జై స్వరాజ్య టీవీ గారు మాకు 15 రోజులుగా మా దీక్షకు మద్దతుగా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ కవరేజ్ చేస్తూ ఓకేనా మాకు ఇంత భరోసా ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఎస్ఎస్ఏ పరిధిలో ఉన్నటువంటి 19,325 మంది చిలుకు అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. అయ్యా రేవంత్ అయ్య గారు, నేను చెప్పేది ఏంటిది అని అంటే, మేము రాజ్యాంగబద్ధంగా సెలక్షన్ అయిన వాళ్ళం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని కూడా పాటించి మేము అసంఘటిత రంగంలో పనిచేస్తున్నాము అని అంటే చాలా బాధగా ఉంది. మేము విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఉన్నాము, అసంఘటిత రంగంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి అని మేము చెప్తున్నాం. కాకపోతే కానీ మేము సంఘటిత రంగంలోకి రాలేకపోతున్నాము అని ప్రతి ఒక్కటి హృదయం ఎంతో తప్పించిపోతుంది. ఈ రోజు చూస్తే మాకు పార్టీలకు అతీతంగా సంఘాలు గాని వివిధ నాయకులు గాని మా కడుపు బాధను అర్థం చేసుకొని వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నారు. కానీ మీరు మాత్రం మా బాధను, మా ఆడబిడ్డల బాధను అర్థం చేసుకోలేక ఇంతవరకు కూడా స్పందన లేకుండా ఉంది. అయ్యా సీఎం గారు, ఒక్కసారి ఆడబిడ్డలు ఏ విధంగా రోడ్డు నెక్కారో అనేది ఒక్కసారి చూసి మా గోసను అర్థం చేసుకొని మాకు న్యాయం కల్పించాలి అనేది కూడా నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరి శాలరీ కూడా 8,000 నుంచి ప్రారంభమయ్యి 30,000 వరకు మాత్రమే ఉంది. అదే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల నుంచి ప్రిన్సిపల్ స్థాయి వరకు కూడా మేము ఎంతో బాధ్యతాయుతంగా పిల్లలను బాగా అభివృద్ధి చెందిస్తున్నాం. కానీ మేము అభివృద్ధి చెందలేకపోతున్నాం సొసైటీలో. మరి మాకు ఎలాంటి న్యాయం జరగాలి అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఒకసారి మీరు ఎందుకు ఈ విధంగా ధర్నా చేస్తున్నారు, ఎందుకు ఎక్కుతున్నారు, ఈ 15 రోజులుగా
చూసి మాకు న్యాయపరంగా ఎలా విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి అని మేము కోరుకుంటున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. We want స్పందించాలి, 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 స్పందించాలి. థ్యాంక్ యూ స్వరాజ్ టీవీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.